దేవాంగుల వైభవం, గోత్రాలు, దైవమూలం మరియు పవిత్ర ఆచారాలు. దేవాంగ పురాణం ప్రకారం దేవాంగ వంశం సాక్షాత్తు శివుని మానసపుత్రుడైన దేవల మహర్షి నుండి ఉద్భవించింది. దేవల మహర్షి సూర్యుని సోదరి అయిన దేవదత్తను వివాహం చేసుకున్నారు. వీరి ద్వారా ముగ్గురు కుమారులు జన్మించారు: దివ్యాంగుడు, విమలాంగుడు, ధవళాంగుడు. వీరి సంతతి ద్వారానే దేవాంగ వంశవృక్షం విస్తరించింది. దేవల మహర్షి విద్యను, నేతపనిని భూమిపై వ్యాప్తి చేయడానికి 7 అవతారాలు విద్యాధరుడు, పుష్పదంతుడు, బేతాళుడు, వరరుచి, చిత్రయోగి, దేవశాలి, దేవదాసు ఎత్తారు. ఈ అవతారాల పరంపర నుండి కూడా వివిధ గోత్రాలు మరియు ఉపవంశాలు ఏర్పడ్డాయి. దేవాంగులు తమను దేవబ్రాహ్మణులుగా పిలుచుకుంటారు కాబట్టి వీరు సనాతన ధర్మంలోని ఋషి గోత్రాలను, ఉదాహరణకు కాశ్యప, భరద్వాజ, అగస్త్య మొదలైన వాటిని అనుసరిస్తారు. పుస్తకంలో 101 గోత్రాల ప్రస్తావన లేదా వాటి వర్గీకరణ సాధారణంగా దేవాంగ చరిత్రలో భాగంగా ఉంటుంది. దేవబ్రాహ్మణుల కులదైవం శ్రీ చౌడేశ్వరీదేవి. దేవల మహర్షిని రక్షించిన అమ్మవారిని ఇంటి ఆడపడుచుగా భావించి భక్తితో పూజిస్తారు. జ్యోతి ఉత్సవాల్లో కత్తులతో అలగుసేవ చేస్తూ వీరభక్తిని ప్రదర్శించడం వీరి ప్రత్యేకత. నేతపనిని కేవలం వృత్తిగా కాదు, శివుని ఆజ్ఞగా, దైవకార్యంగా భావిస్తారు. దేవుళ్లకు, మానవులకు వస్త్రాలిచ్చి మానాన్ని కాపాడడం తమ పవిత్ర బాధ్యతగా నమ్ముతారు. దేవల మహర్షి శివుని నుండి పుట్టారు కాబట్టి దేవాంగులు ప్రధానంగా శైవ సాంప్రదాయాన్ని పాటిస్తారు. చాలామంది లింగధారణ చేయడం లేదా శివాలయాలను దర్శించడం ఆచారంగా ఉంటుంది. శ్రీశైలం మల్లికార్జునునికి తలపాగా సమర్పించే ఆచారం వీరిదే. శాస్త్ర ప్రకారం దేవబ్రాహ్మణులు సాత్విక ఆహారాన్ని, అంటే శాకాహారాన్ని స్వీకరించడం ఒక నియమంగా చెప్పబడింది. అయినప్పటికీ ప్రాంతీయ అలవాట్లను బట్టి ఇది మారుతూ ఉంటుంది. ఈ ఆచారాలన్నీ దేవాంగ పురాణంలో దేవల మహర్షి జీవిత ఘట్టాల ఆధారంగా రూపొందించబడ్డాయి.